హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని గురించి కూడా చదువుకున్నాం. ఇంకా ప్రాంతీయ సహకార సంస్థలు, రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్లో సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండ్ కామన్వెల్త్ గురించి కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్నేషనల్ రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇస్ బ్రిక్స్. మనందరికీ తెలుసు, బ్రిక్స్ అనేది ఒక యాక్రోనిమ్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 5 ఎమర్జింగ్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసింది. అదే ఈ బ్రిక్స్. ఈ బ్రిక్స్ అనేది ఒక ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. జనరల్గా మనకి ఏ ఆర్గనైజేషన్ గురించి చదివేటప్పుడు కూడా మనం అది ఫార్మల్ ఆర్గనైజేషనా, ఇన్ఫార్మల్ ఆర్గనైజేషనా అనేది తెలుసుకోవాలి. ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటే దానికి ఒక ప్రాపర్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అండ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అంటే ఆ కాన్స్టిట్యూషన్లో సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో దాని ప్రకారమే ఆ ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. కానీ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తామో దానికంటూ ఒక పర్టికులర్ కాన్స్టిట్యూషన్ ఏమీ ఉండదు. జరగబోయే సమ్మిట్స్ గురించి ముందే ఏమీ చర్చించడం కూడా ఉండదు. ఎప్పుడైతే సమ్మిట్స్ జరుగుతాయో అప్పుడే నెక్స్ట్ సమ్మిట్ ఎప్పుడు జరగబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనకి ఈ ఆర్గనైజేషన్స్లో తెలుస్తాయి. సో బ్రిక్స్ అనేది ఒక ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. దీనికంటూ ఒక కాన్స్టిట్యూషన్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ హెడ్ క్వార్టర్స్ మనకి వికీపీడియాలో చూస్తే హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది అని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి ఉంటుంది. కానీ అది రీసెంట్గా పెట్టారండి. ఆర్గనైజేషన్కి మాత్రం కాన్స్టిట్యూషన్ లేదు. అందుకే దీన్ని ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అని అంటాం. సో మొట్టమొదటిసారి ఈ బ్రిక్స్ అనే ఒక టర్మ్, ఈ యాక్రోనిమ్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే జిమ్ ఓనీల్ 2001లో బ్రిక్, సౌత్ ఆఫ్రికా లేదండి అప్పుడు, బ్రిక్ అనే ఒక యాక్రోనిమ్ని తను ఒక ఆర్టికల్లో రాశారంట. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో లైక్ ఎమర్జింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి ఒక బ్రిక్ అనే యాక్రోనిమ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఆర్ ఫస్ట్ టైం చెప్పింది ఎవరండి? జిమ్ ఓ నీల్. ఎప్పుడు చెప్పారు? 2001లో చెప్పారు. సో ఇది ఎప్పుడు ఫస్ట్ టైం ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. అప్పుడు ఓన్లీ ఒక టర్మ్ మాత్రంగానే ఉంది. కానీ 2009లో బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. ఫస్ట్ ఏంటంటే BRIC మాత్రమే, ఎస్ లేదు. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత దాన్ని బ్రిక్స్ ఆర్గనైజేషన్గా చెప్పడం జరిగింది. అండ్ ప్రస్తుతం ఇందులో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి? 5 కంట్రీస్ ఉన్నాయి. సో ప్రతి ఇయర్ ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సమ్మిట్ ఏదైతే ఉంటుందో అది యాన్యువల్లీ జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది జరుగుతూ ఉంటుంది. యూ కెన్ సీ హియర్ బ్రిక్స్ ఈ ఇయర్ లైక్ అన్ని ఫ్లాగ్స్ అన్నీ కలిపి ఒక లోగో లాగా పెట్టారండి. దిస్ ఇస్ వాట్ బ్రిక్స్ ఇండియా మీట్ ఇన్ 2021. ఎందుకు అని అంటే 13th బ్రిక్స్ సమ్మిట్ మీటింగ్ ఎక్కడ జరిగిందని మన ఇండియాలోనే జరిగింది. సో చైర్మన్షిప్, ఎవరు చైర్మన్షిప్ చేస్తారు ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్కి అంటే ప్రతి ఇయర్ ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు. అంటే రొటేషన్ యాన్యువల్లీ బేస్డ్. ఎస్, ఈ ఇయర్ ఒకరు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు. అంటే ఇప్పుడు బ్రిక్స్ అనే టర్మ్ ఉంది కదా అండి, ఫస్ట్ బ్రెజిల్, తర్వాత రష్యా, తర్వాత ఇండియా, తర్వాత చైనా, తర్వాత సౌత్ ఆఫ్రికా, అలా ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది చైర్మన్షిప్. ఈ బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ని మెయిన్గా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే మొత్తం వరల్డ్లో పర్టికులర్గా వరల్డ్ అనే కాదు, ఈ బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో కొలాబరేషన్ అండ్ కోఆర్డినేషన్ చేసుకొని ఒకరి కంట్రీ ఇంకో కంట్రీకి మధ్యలో పీస్, సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్తో ఉండాలి. అండ్ ఈవెన్ ఇంతే కాకుండా ఏవైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఉంటాయో ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కూడా వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక మాటను మాట్లాడుకొని ఆ తర్వాత దాన్ని అక్కడ ఆమోదిస్తారనమాట. సో దిస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వై ద బ్రిక్స్ వాజ్ established. అండ్ ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందని 2009లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ అయింది? రష్యాలో ఎకటెరిన్బర్గ్ దగ్గర రష్యాలో ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది. కానీ బ్రిక్స్ సమ్మిట్ అనగానే మనకి ఫస్ట్ బ్రెజిల్ కదా, ఫస్ట్ సమ్మిట్ ఇక్కడే జరిగి ఉంటుంది అని అనుకోకూడదండి. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ మనకి తెలుసుకోవాల్సింది. అండ్ ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని సమ్మిట్స్ ఇండియాలో జరిగాయి అంటే 3 సమ్మిట్లు ఇండియాలో ఇప్పటి వరకు జరిగాయి. ఇది ఇంకొక మన ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ అండి.
చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇండియాలో. అంటే మొట్టమొదటిసారి 2012లో, అంటే అది 4th బ్రిక్స్ సమ్మిట్ ఇండియాలో జరిగింది. ఇది మూడో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. రెండోసారి ఇండియాలో ఎప్పుడు జరిగింది? 8వ బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే ఉంటుందో అది 2016లో, ఇది గోవాలో జరిగింది. ఇది 4వ ఫ్యాక్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ మనకంటే ముందు బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే 12th బ్రిక్స్ సమ్మిట్ 2020లో రష్యాలో జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ అప్పుడు థీమ్ ఏంటంటే గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్. ఇది ఎక్కడ? 2020లో. సో 13th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? ఇండియాలో జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఈ థీమ్ ఏంటి? ఇండియాలో జరిగిన దానికి థీమ్ ఏంటి అని అంటే బ్రిక్స్ ఎట్ 15, ఇంట్రా బ్రిక్స్ విత్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ, కన్సాలిడేషన్ అండ్ కాన్సెన్సస్. ఒకరి కంట్రీ ఇంకో కంట్రీకి మధ్యలో కోఆపరేషన్ అనేది ఎలా ఉండాలి అని, అది కంటిన్యూటీ అవుతూ ఉండాలి, కన్సాలిడేషన్ ఇంకా ఎక్కువ స్ట్రెంగ్తన్ అవ్వాలి, అండ్ కన్సెన్సస్ ప్రతి ఒక్క కంట్రీ యొక్క అగ్రిమెంట్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఉండాలి. బ్రిక్స్ సమ్మిట్ యొక్క కోఆపరేషన్ కంటిన్యూస్గా జరగాలి, ఇంకా ఎక్కువగా స్ట్రెంగ్తన్ అవ్వాలి, అండ్ అందరూ పార్టిసిపేట్ చేసేలాగా కన్సెన్సస్ లాగా అగ్రిమెంట్ తీసుకోవాలి. ఇది కొనసాగాలి అని చెప్పేసి 13th బ్రిక్స్ సమ్మిట్ యొక్క ఇంపార్టెంట్ థీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. మొట్టమొదటిసారి బ్రిక్స్ సమ్మిట్ జరిగింది ఎక్కడంటే రష్యాలో, ఎకటెరిన్బర్గ్. అండ్ ఇండియాలో ఇప్పటి వరకు 3 సార్లు సమ్మిట్ జరిగింది. మొట్టమొదటిసారి ఇండియాలో జరిగింది 2012లో, అది 4వ బ్రిక్స్ సమ్మిట్. అండ్ నెక్స్ట్ టైం 2016లో జరిగింది. అండ్ థర్డ్ టైం ఇప్పుడు 2021లోనే 13th బ్రిక్స్ సమ్మిట్ అయింది. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ బ్రిక్స్ సమ్మిట్లో ఇప్పటి వరకు 40% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్ ఉండడం జరిగింది. అంటే మన గ్లోబల్ పాపులేషన్ తీసుకుంటే అందులో 40% పాపులేషన్ ఈ బ్రిక్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అండ్ 25% ఆఫ్ ద జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదండి. మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో జీడిపి అంటే ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాము. సో వరల్డ్ మొత్తంలో 100% జీడిపి అయితే ఈ బ్రిక్స్ కంట్రీసే 25% ఆఫ్ ద జీడిపిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ ఇంతే కాకుండా బై 2050 అంటే 2050 సంవత్సరం లోపు ఏవైతే ఈ 5 కంట్రీస్ ఉన్నాయో అవి గ్లోబల్ లెవెల్లోనే మేజర్ సప్లయర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక రీసెర్చ్ ప్రకారం చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఎక్కువగా సప్లై చేసే కంట్రీస్ ఏవైనా ఉంటాయంటే అందులో టాప్ 5 కంట్రీస్ ఈ 5 కంట్రీస్ ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ మనకి ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఇండియా చేసిన కాంట్రిబ్యూషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటి అండి? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేసేబోయేది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి. అది ఇండియా ప్రపోజ్ చేసింది. అంటే ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నిటికీ కలిపి ఒక ఒక బ్యాంక్ అనేది ఉండాలి. మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్దు చేయడానికి, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కోఆపరేట్ చేయడానికి డబ్బులు లేకుండా ఎలా కుదురుతుంది? సో ఫినాన్షియల్లీ అసిస్టెన్స్ చేయడానికి మనకంటూ ఒక సెపరేట్ బ్యాంక్ ఉండాలి అని చెప్పేసి ఇండియా ఇనిషియేట్ చేసింది. ఆ తర్వాతనే దీన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ సర్టెన్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ ద బ్రిక్స్ ఆర్గనైజేషన్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని మెయిన్ పర్పస్ ఏంటి, ఎవరెవరు ఉన్నారు, అండ్ ఇండియా కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇండియా ఎన్నిసార్లు మీటింగ్ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి.